అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని అమలాపురంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ, కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు 385 కోట్లు ఇవ్వకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం 1100 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకుని స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని, కేంద్ర పథకాలకు జగన్ ఫోటో వేసుకుంటున్నారని అన్నారు. జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. టీడీపీతో పొత్తు విషయంపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని, టీటీడీ చైర్మన్ అన్యమతస్థుడని, తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందించడం లేదని, దీనిపై బీజేపీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఉత్సాహం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా పునరంకితం అవుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పర్యటించాలని, ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కలవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు రెండు. ఒకటి, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది, ఇంకాస్త బలోపేతం చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రెండవ కోణం, రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఖచ్చితంగా మనకి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ నేను 22 జిల్లాలు పర్యటన నేను పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఒక రకంగా ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఎన్నికలకి కావలసినటువంటి తయారీ కూడా ఇవాళ కార్యకర్తలతో కూర్చుని చర్చించి అవన్నీ కూడా వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే దగ్గర 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మనందరికీ తెలుసు. ఒకటి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వెనుకబడినటువంటి కులాలు, అణగారినటువంటి వర్గాలకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారో మనందరికీ తెలుసు. ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఆంధ్ర రాష్ట్రంపై అంటే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అక్షర క్రమం కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో అనేక విధాలుగా కూడా తమ సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. నేను 22 జిల్లాలు పర్యటన పూర్తి చేసుకున్నాను అని మీతో చెప్తున్నాను. ఆ సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా కేంద్ర సంపూర్ణ సహకారంతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించడం, సమీక్షించడం కూడా మేము చేస్తున్నాం. ఆ రకంగా చూసినట్లయితే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి, గమనించాలి. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీపై ఒక అపవాదు, ఏమాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరించదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీ మీద వేసినటువంటి సందర్భంలో ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ జిల్లాకి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించిందనేటువంటి విషయం పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము తెలియజేస్తున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలోనే ఇవాళ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో చూస్తే ఉపాధి హామీ పథకం కింద ఈ ఒక్క జిల్లాకే 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది. పని దినాలు మాత్రమే కాదు, కానీ ఆ పని దినాలకి అక్కడ చేసినటువంటి పనులు చేసినటువంటి వారికి కూడా 200 కోట్ల రూపాయల మేరకు సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా
శుద్ధమైనటువంటి నీరు త్రాగాలి, లేకపోతే అనారోగ్య పాలవుతున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి జల్ జీవన్ మిషన్ కింద 275 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇచ్చినటువంటి విషయం మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ 475 కోట్ల రూపాయలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అదేవిధంగా కోటిపల్లి నుండి నర్సాపురం ఏదైతే చిరకాల వాంఛ మనకి రైల్వే లైన్కి సంబంధించి ఉందో 1100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి 385 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా సరిగ్గా చెల్లించినటువంటి సందర్భంలో ఆ పనులు నత్తనడకన సాగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక చిరకాల వాంఛ. మనం ఖచ్చితంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చూడాలి అనేటువంటి కళ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనటువంటి సందర్భంలో అది కలగా మిగిలిపోతుంది అనేటువంటి ఆందోళన చాలామంది హృదయాల్లో లేకపోలేదు. అదేవిధంగా అమలాపురం నుండి రావులపాలెం వరకు హైవే ఆ నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఇది సంపూర్ణంగా. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలి. అమలాపురం నుండి రావులపాలెం హైవే NH 216 ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్నాం, దానికి 1093 కోట్ల రూపాయలు అంటే దగ్గర 1100 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు, ఇక్కడ అంతర్వేదిలో 1800 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇవ్వటం జరిగింది. మినీ హార్బర్ ఒకటి ఇక్కడ మన ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక మినీ హార్బర్ నిర్మాణం కూడా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన ప్రాంతం నుండి చాలా మంది మన బిడ్డలు లేదా మన సహచరులు చాలామంది కూడా ఇతర దేశాలకు మన ప్రాంతం నుండి వెళ్తున్నారు. ప్రత్యేకించి మన బిడ్డలు ఉపాధి అవకాశాల కోసం లేదా చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం దాని ఆవశ్యకతని గుర్తించి దాన్ని కూడా ఇక్కడ అంతర్వేదిలో 1800 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇవ్వటం జరిగింది. మినీ హార్బర్ ఒకటి ఇక్కడ మన ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక మినీ హార్బర్ నిర్మాణం కూడా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన ప్రాంతం నుండి చాలామంది మన బిడ్డలు లేదా మన సహచరులు చాలామంది కూడా ఇతర దేశాలకు మన ప్రాంతం నుండి వెళ్తున్నారు. ప్రత్యేకించి మన బిడ్డలు ఉపాధి అవకాశాల కోసం లేదా చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం దాని ఆవశ్యకతని గుర్తించి దాన్ని కూడా మంజూరు చేయటం జరిగింది. అదేవిధంగా గౌతమి నది, వైనతేయ మరియు వశిష్ట ఈ నదుల మీద ఏవైతే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో అది కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది. కనుక ఇన్ని విధాలా కూడా కేవలం ఒక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలనని ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసేయండి, కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మనం కనుక తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు, ఏ విధంగా వారిని
టీటీడీ బోర్డు చైర్మన్గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో అది ఏ మేరకు జరుగుతుందనేటువంటి అనుమానం, ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు. అదేవిధంగా భక్తులు సమర్పించినటువంటి సమర్పణ ఏదైతే ఉందో దానిలో కూడా 1% తీసేసి మేము తిరుపతి కింద ఉన్నటువంటి తిరుపతి అభివృద్ధికి మేము వాడుకుంటామని చెప్తున్నారు. దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పినప్పుడు దాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 90 కోట్లు అంటే 100 కోట్ల రూపాయలు టీటీడీ నుండి కింద తిరుపతిలో ఉన్నటువంటి పరిశుభ్రం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వారికి జీతాలు ఇవ్వడానికి తీసుకుంటామని చెప్పి వారు చెప్తున్నారు. అంటే కింద వచ్చేటువంటి ట్యాక్స్ ఏమవుతుందో మనకు తెలీదు. ఇళ్ల మీద, ఆస్తుల మీద, నీళ్ల మీద, కరెంటు మీద, అన్నింటి మీద కూడా ట్యాక్స్ వేసి ప్రజల దగ్గర నుండి వసూలు చేసుకున్నటువంటి సొమ్ముకి ముందు వారు సమాధానం చెప్పాలి. ఇవాళ కనుక చూసినట్లయితే టీటీడీ బోర్డులో రిటైర్ అయినటువంటి వారికి ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి ఇవాళ వడమాల దగ్గర భూసేకరణ చేయడం జరిగింది. అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని అంటున్నారు. కానీ పట్టాల మీద ఎవరి ఫోటో ఉందండి? వారికి ఇచ్చేటువంటి కాగితం మీద ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉంటే రెండవ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ప్రజలు కోరుకునేది జగన్మోహనుడి చిత్రం ఉండాలని, అంటే వెంకటేశ్వర స్వామి చిత్రం ఉండాలని, కానీ జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి ఆస్తి పంపకం చేసినట్టు వారి ఫోటో అతికించుకోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కనుకనే మేము మొదటి నుండి చెప్తున్నాం, ఇది స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం. అందుకనే చెప్పాను, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కదా, ఇవాళ భగవంతుడిని కూడా వదలనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇక అనేక సమస్యలపై, అది అవినీతి కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తీసుకొచ్చేటువంటి అప్పుల గురించి కావచ్చు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి వారి జీవితాలతో ఆడుకోవడం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా కావచ్చు, వీటన్నింటి మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంలాగా ఇవాళ పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ గళం విప్పినట్టు ఇవాళ రాష్ట్రంలో మరే పార్టీ కూడా గళం విప్పటం లేదు అనేది ప్రజల మనసులో ఉన్నటువంటి భావన. కనుక ప్రజల్ని ఇవాళ మేము మీ ద్వారా అభ్యర్థించేది, నిజంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఓట్లతో సంబంధం లేకుండా ఇవాళ పెద్ద ఎత్తున వనరులు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది, అందివ్వడం జరిగింది కూడా. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మన రాష్ట్ర అభివృద్ధికి, మన ధర్మ పరిరక్షణకి, పేదవాడి సంక్షేమానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను.